హాయ్ టుడే మనము SQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సబ్ క్వరీస్ అనే టాపిక్లో ఎనీ ఆల్ ఎగ్జిట్స్ నాట్ ఎగ్జిట్స్ అనే ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎనీ ఆల్ అనే ఆపరేటర్స్ని దేనికి యూస్ చేస్తాము అంటే సబ్ క్వరీ యొక్క రిజల్ట్ మోర్ దెన్ రోస్ వచ్చినప్పుడు ఏ వాల్యూని తీసుకోవాలో సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనము ఆ మోర్ దెన్ రోస్లోంచి ఒక వాల్యూని తీసుకోవడం కోసం ఎనీ కానీ ఆల్ అనే ఆపరేటర్స్ని యూస్ చేయడం జరుగుతుంది. సో ఎనీ ఆర్ ఆల్ ఆపరేటర్స్ ద్వారా సబ్ క్వరీకి జనరేట్ అయిన మోర్ దెన్ రోస్లోంచి ఒక వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న ఎంప్లాయీ అనే టేబుల్లో 10th డిపార్ట్మెంట్, 20 అనే డిపార్ట్మెంట్, 30 అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లోంచి నేను మ్యాక్సిమం శాలరీస్ని డిస్ప్లే చేయమన్నా. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్న. ఇక్కడ 10th డిపార్ట్మెంట్లోంచి హైయెస్ట్ శాలరీని, 20 అనే డిపార్ట్మెంట్లోంచి హైయెస్ట్ శాలరీని, 30 అనే డిపార్ట్మెంట్లోంచి హైయెస్ట్ శాలరీని డిస్ప్లే చేసింది. ఇప్పుడు ఒక సబ్ క్వరీ జనరేట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఈ క్వరీకి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏంటి అంటే సింగిల్ రో సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దాన్ 1 రో. అంటే సబ్ క్వరీ యొక్క రిజల్ట్ మోర్ దెన్ రోస్ని డిస్ప్లే చేయడం జరిగింది. అందులోంచి ఏ వాల్యూని తీసుకోవాలో నాకు తెలియటలేదు అనేసి చెప్తుంది. అంటే సబ్ క్వరీ యొక్క రిజల్ట్ మోర్ దెన్ రోస్ డిస్ప్లే అయినప్పుడు అందులోంచి ఏ వాల్యూని పిక్ చేసుకోవాలో సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎనీ కానీ ఆల్ కానీ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ ఎనీ సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్న. అంటే ప్రతి డిపార్ట్మెంట్లోంచి మ్యాక్సిమం శాలరీస్ని డిస్ప్లే చేయమన్నా. 16,000, 12,000, 11,000 అని ఇక్కడ సబ్ క్వరీ యొక్క రిజల్ట్ డిస్ప్లే అయ్యింది. గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దెన్ ఎనీ ఉంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి లీస్ట్ వాల్యూని
తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సబ్ క్వరీకి 3 వాల్యూస్ వచ్చినాయి. ఇందులో చిన్న వాల్యూ 11,000 తీసుకుంటుంది. అంటే ఈ పొజిషన్లో 11,000 డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు క్వరీ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 11,000 అన్న ఆ 11,000 కంటే అబోవ్ ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేసింది. గ్రేటర్ దెన్ ఎనీ కనుక ఉన్నట్లయితే మనకి సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి చిన్న వాల్యూని తీసుకుని దానికంటే అబోవ్ ఉన్న శాలరీస్ని డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా మనము లెస్ దాన్ ఎనీ కనుక యూస్ చేసినట్లయితే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి బిగ్గెస్ట్ వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సబ్ క్వరీ యొక్క రిజల్ట్ 16,000, 12,000, 11,000 అనేది వచ్చింది. అందులోంచి బిగ్గెస్ట్ వాల్యూ అంటే 16,000 దానికంటే తక్కువ శాలరీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దాన్ ఎనీ ఉంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి చిన్న వాల్యూని తీసుకుంటుంది. అదే కనుక లెస్ దాన్ ఎనీ ఉంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి బిగ్గెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్న 10th డిపార్ట్మెంట్లోంచి లీస్ట్ శాలరీ, 20 డిపార్ట్మెంట్లోంచి మినిమం శాలరీ, 30 డిపార్ట్మెంట్లోంచి మినిమం శాలరీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎనీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ గ్రేటర్ దాన్ ఎనీ అనేది కనుక ఉన్నట్లయితే గ్రేటర్ దాన్ ఎనీ అనే ఆపరేటర్ని యూజ్ చేసినట్లయితే సబ్ క్వరీకి జనరేట్ అయిన రిజల్ట్స్లోంచి లీస్ట్ వాల్యూ తీసుకుంటుంది. అంటే 2,000. ఆ 2,000 కంటే అబోవ్ ఉన్న శాలరీస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో గ్రేటర్ దాన్ ఎనీ కనుక ఉన్నట్లయితే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి స్మాలెస్ట్ వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా మనము లెస్ దాన్ ఎనీ కనుక యూస్ చేసినట్లయితే మనకి ఇక్కడ సబ్ క్వరీకి జనరేట్ అయిన బిగ్గెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. అంటే ఇక్కడ సబ్ క్వరీలో బిగ్గెస్ట్ వాల్యూ 3,200. ఇక్కడ 3,200 దానికంటే లోయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటాని గెట్ చేసుకుంటుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఎనీ అంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి చిన్న వాల్యూని తీసుకుంటుంది. అదే కనుక లెస్ దాన్ ఎనీ ఉంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి
బిగ్గెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. అదే విధంగా ఆల్ అనే ఆపరేటర్ని చూడండి. గ్రేటర్ దెన్ ఆల్ ఉంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి హయ్యెస్ట్ వాల్యూని పిక్ చేసుకుంటుంది. చూడండి, నో రోస్ సెలెక్టెడ్, సెలెక్ట్ మ్యాక్స్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్ అన్న. ఇక్కడ 3 రిజల్ట్స్ వచ్చినాయి. గ్రేటర్ దెన్ ఆల్ ఉంటే సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి హయ్యెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. అంటే 16,000. ఇక్కడ 16,000 రీప్లేస్ అవుతుంది. దానికంటే అబౌవ్ ఉన్న శాలరీస్ ఎవరూ లేరు, అందుకని నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చింది. అదే కనుక లెస్ దెన్ ఆల్ అనేది యూజ్ చేసినట్లయితే మనకి సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి లీస్ట్ వాల్యూ తీసుకుంటుంది. అంటే 11,000. ఆ 11,000 కంటే ఎవరి యొక్క శాలరీ తక్కువ ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. గ్రేటర్ దెన్ ఆల్కి గ్రేటర్ దెన్ ఎనీకి డిఫరెన్స్ ఏంటి అంటే, గ్రేటర్ దెన్ ఆల్ అనేది మనకి బిగ్గెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. అదే కనుక గ్రేటర్ దెన్ ఎనీ ఉంటే లోయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఎనీకి ఆబ్జెక్ట్, మనకి ఎనీకి ఆపోజిటే ఆల్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ salary greater than all, select minimum salary from employee, group by department number అన్న. ఇక్కడ సబ్ క్వరీకి జనరేట్ అయిన వాల్యూస్లోంచి మనకి హయ్యెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. హైయెస్ట్ వాల్యూ ఎంత? 3,200. ఇక్కడ 3,200 కంటే అబౌవ్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లెస్ దాన్ ఆల్ అన్న మనకి సబ్ క్వరీకి జనరేట్ అయిన లీస్ట్ వాల్యూ తీసుకుంటుంది. అంటే 2,000 కంటే తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు ఒక్క పర్సన్ కూడా ఉండడు. అందుకని నో రోస్ సెలెక్టెడ్ అనేసి డిస్ప్లే అయ్యింది. మనము ఎనీ కానీ ఆల్ ఆపరేటర్స్ అనేవి దేనికి యూస్ చేస్తాము అంటే, సబ్ క్వరీ యొక్క రిజల్ట్ మోర్ దాన్ రోస్ డిస్ప్లే అయినప్పుడు ఆ మోర్ దెన్ వాల్యూస్లోంచి ఏ వాల్యూని తీసుకోవాలో SQL కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక వాల్యూని తీసుకోవడం కోసం మనము ఎనీ కానీ ఆల్ ఆపరేటర్స్ అనే వాటిల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ SQLలో మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఎగ్జిట్ నాట్ ఎగ్జిట్స్ అనే ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జిట్స్ అంటే ఉన్నట్లయితే, అంటే నాకు ఎంప్లాయీ అనే టేబుల్లో రాజు అనే పర్సన్ ఉన్నట్లయితే ఆ డేటాని డిస్ప్లే చేయండి. ఇక్కడ
సబ్ క్వరీ యొక్క రిజల్ట్ కనుక మెయిన్ క్వరీలో ఉన్నట్లయితే ఆ డేటాని డిస్ప్లే చేయండి అని చెప్పడం కోసం మనము ఇక్కడ ఏం వాడతామండి, ఎగ్జిట్స్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా నాట్ ఎగ్జిట్స్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డేటా అనేది లేనట్లయితే అనే సిచ్యువేషన్లో మనము నాట్ ఎగ్జిట్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ క్వరీ అనేది చూడండి. నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనే ఒక టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. బ్యాచెస్ అనే ఒక టేబుల్, కోర్సెస్ అనే అనదర్ టేబుల్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ద ఫాలోయింగ్ క్వరీ డిస్ప్లేస్ డీటెయిల్స్ ఆఫ్ కోర్సెస్ ఫర్ విచ్ ఎట్లీస్ట్ 1 బ్యాచ్ స్టార్టెడ్ ఇన్ దిస్ మంత్ అనేసి కాల్ చేశా. అంటే ఈ నెలలో ఒక్క బ్యాచ్ అయినా బిగిన్ అయ్యి ఉంటే ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేయండి అని చెప్పాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే టేబుల్ వేర్ ఎగ్జిట్స్ select star from batches where courses అనే టేబుల్లో కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు కోర్స్ కోడ్ అండ్ 2_char st డేట్ అంటే స్టార్టింగ్ డేట్ని మంత్ ఇయర్ కింద కన్వర్ట్ చేయమన్నా ఈక్వల్స్ టు 2_char సిస్టేట్ని మంత్ ఇయర్ కింద కన్వర్ట్ చేసి కంపేర్ చేయమన్నా ఎంటర్. ఈ నెలలో ఒక్క బ్యాచ్ అయినా మనకి బిగిన్ అయితే ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేయమన్నా. ఎగ్జిట్స్ అంటే ఉన్నట్లయితే ఈ క్వరీ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ వేర్ ఎగ్జిట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ కోర్సెస్లోంచి కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు కోర్స్ కోడ్ అండ్ 2_char సిస్టమ్ డేట్ని మంత్ ఇయర్ కింద కన్వర్ట్ చేయమన్నా స్టార్టింగ్ డేట్ని. అదేవిధంగా సిస్టమ్ డేట్ని కూడా కన్వర్ట్ చేయమన్నా. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది మంత్ ఇయర్. నా సిస్టంలో డిసెంబర్ 24 అనుంది. అంటే ఇక్కడ మనకి 12/24 అనేసి డిస్ప్లే అవుతుంది. అంటే మంత్, మంత్ అంటే మనకి డిసెంబర్ యొక్క వాల్యూ 12, ఇయర్ వచ్చి 24. అంటే ఈ ప్లేస్లో మనకి 12/24 ఉంటుంది. ఇప్పుడు ఎస్టీ డేట్లోకి వెళదాం. ఇక్కడ ఎస్టీ డేట్లో జాన్ 24 అనుంది. జాన్ అంటే 01/24. ఇక్కడేమో 12/24 ఉంది. ఇక్కడ 01/24 రెండు ఈక్వలా కాదు కనుక ఆ డేటాని డిస్ప్లే చేయదు. నెక్స్ట్ కోర్స్
జాన్ ఇది కూడా 01/24. సిస్టమ్ డేట్ వచ్చేసరికి 12/24. ఈక్వలా కాదు. ఈ విధంగా ఇక్కడున్న డేటా మ్యాచ్ అయితే ఆ డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అదే కనుక ఈ నెలలో బిగిన్ అయిన బ్యాచ్ల్ని తప్పించి మిగతా బ్యాచెస్ని డిస్ప్లే చేయాలి అన్న ఎగ్జిట్స్కి ఆపోజిట్. ఇది కూడా ఎగ్జిట్స్కే ఎగ్జాంపుల్. నాట్ ఎగ్జిట్ అంటే ఏంటి అంటే ఈ నెలలో తప్ప అన్న నాట్ ఎగ్జిట్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ నాట్ ఎగ్జిట్స్ ద్వారా ఈ నెలలో బిగిన్ అయిన బ్యాచ్లు తప్ప మిగతా అన్ని బ్యాచ్ల యొక్క డీటెయిల్స్ కావాలి అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ జాన్ 24 అనుంది, 01/24. ఇక్కడ 12/24 ఉంది. ఆ బ్యాచ్ తప్పించి నాట్ ఎగ్జిట్స్ అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఆ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఎగ్జిట్స్ అంటే ఉన్నట్లయితే, నాట్ ఎగ్జిట్స్ అంటే ఇక్కడ లేని డేటా. ఇక్కడ లేనిదేంటి, ఇందాక ఏ బ్యాచ్ కూడా అక్కడ లేదు అంటే మిగతా అన్ని బ్యాచెస్ని డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము ఎగ్జిట్స్, నాట్ ఎగ్జిట్స్ అనే కమాండ్స్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఎగ్జిట్స్ అంటే సబ్ క్వరీ యొక్క రిజల్ట్ ఉన్నట్లయితే దాన్ని మాత్రమే డిస్ప్లే చేయండి. నాట్ ఎగ్జిట్స్ అంటే అక్కడ ఉన్న డేటాని వదిలివేసి మిగతా డేటాని డిస్ప్లే చేయండి అనేసి మీనింగ్. ఈ విధంగా మనము ఎగ్జిట్స్, నాట్ ఎగ్జిట్స్ అనే ఆపరేటర్స్ని యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే మనము SQLలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే ఎనీ అనే ఆపరేటర్ని, ఆల్ అనే ఆపరేటర్ని, అదేవిధంగా ఎగ్జిట్స్ అనే ఆపరేటర్ని, నాట్ ఎగ్జిట్స్ అనే ఆపరేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.